ఈ సంవత్సరం నుంచి పబ్లిక్ తగ్గించబడుతుంది. అంటే జనం అనేకులు చచ్చిపోతారు. అంటే మనమని కాదు, ప్రపంచం మీద దీని గురించి నాస్ట్రాడామస్ ప్రవచనాలు అవి నిజమో కాదో నాకు తెలియదు. వంగబాబా ప్రవచనాలు అవి కూడా నిజమో కాదో నాకు తెలియదు. వాళ్ళ ప్రవచనాల్లో ఈ 25వ సంవత్సరం నుండి జనం తగ్గించబడుతుంది అని వాళ్ళ చరిత్రలో చదువుతున్నాం. వాళ్ళు చెప్పినవి కొన్ని జరుగుతున్నవి. భూకంపం వస్తుంది, చెన్నై మునిగిపోతుంది, మెడ్రాస్ మునిగిపోతుంది. అది సముద్రంలో వస్తుంది భూకంపం. అది వాళ్ళు చెప్తున్నారు. విశాఖపట్నం పోతుంది, సముద్రం వచ్చి పట్టణం మీద పడుతుంది. కొన్ని నగరాల పేర్లు చెప్పాడు ఈ భూగర్భ శాస్త్రవేత్తలు. కనుక భూకంపము, కరువు, యుద్ధము ఇవన్నీ వచ్చి, తెగుళ్ళు ఇవన్నీ వచ్చి జనము తుడిసివేయబడుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. మనం వింటున్నాం. బైబిల్లోనైతే స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఏమేమి చెప్పానో అవన్నీ వస్తాయని బైబిల్లో స్పష్టంగా చెప్పాడు, దేవుని యొక్క వాక్యంలో. కానీ వాళ్ళు దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి చూపెట్టరు. ఈ వంగబాబాని, నాస్ట్రాడామస్ని, హిందూ దేవత ప్రవక్తని వీళ్ళని చూపిస్తున్నారు. కానీ అసలు యేసు ప్రభు చెప్పాడనే విషయాన్ని తీసుకొచ్చి చెప్పరు. ఎందుకంటే యేసు ప్రభునే హెచ్చించినట్టు అవుతుంది. అందుకని మనుషులు చెప్పిన ప్రవచనాలని చూపిస్తున్నారు. కానీ ప్రభు చెప్పిన, దైవకుమారుడు చెప్పిన ప్రవచనాలు, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలని వాళ్ళు చెప్పటం లేదు. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా జరగదా అని కొందరికి ఆలోచనలు ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం ఏమో కానీ ఆర్మగెదోని యుద్ధం అయితే జరుగుద్ది. ఇజ్రాయెల్ మీదకి అన్ని దేశాలు వెళ్ళి యుద్ధానికి సిద్ధపడతారు. అప్పుడు వెళ్ళిన దేశాల సైన్యం వాళ్ళే కొట్టుకొని వస్తారు అని రాసి ఉంది. వాళ్ళని ఆయన కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్తాడని వాక్యం చెబుతుంది. వాళ్ళని ఆయన కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రాలు. అందుకని దేవుని యొక్క రాకడ కొరకు పడిన వారు ధన్యులు అవుతారు, లేకపోతే అంతే సంగతి. దేవుని రాకడలో ప్రతివారు ఎత్తబడాలనే ఉద్దేశము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు. నిర్గమాకాండంలో కొన్ని వచనాలు రాకడికి సంబంధంగా ఉండవు, కానీ మనల్ని హెచ్చరించే విధంగా ఉంటాయి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం ఏమంటుంది? వచనము 26లో, మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడసిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. స్వస్థపరిచే యెహోవా అని అంటే ఆయన కట్టడలన్నింటినీ, ఆయన వాక్యాలని, ఆయన మాటలని గైకొనవలనని శ్రద్ధగా విని వాటిని గైకొనాలని వాక్యం చెప్తుంది. యెహోవా వాక్కుని గైకొనటం, తర్వాత యెహోవా వాక్కుని వినటం. ఒకటి వినటం, ముందు వింటమా, ముందు గైకొంటామా? గై కొనుట, ఫాలో.
వినటము, తర్వాత గైకొనుటము. వాక్యం ముందు వినాల, చదివినప్పుడు దాన్ని వివరించినప్పుడు వాక్యం వినాల. దేవునికి స్తోత్రాలు. మరొక వాక్యం చూడండి, ఆరోగ్యం ఇస్తాడు ఆయన. ఆ వాక్యాలు గైకొనినప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నిర్గమాకాండంలో చెప్పాను కదా ఒక వచనము. తర్వాత ఇర్మియా 30వ అధ్యాయము 17వ వాక్యం. 30వ అధ్యాయము ఇర్మియా 30వ అధ్యాయము 17వ వాక్యం. ఇక్కడేమన్నాడంటే ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, తర్వాత గాయములను మాన్పుతాను అంటాడు. ఆరోగ్యాన్ని ఇస్తాను, గాయాలని మాన్పుతాను అంటాడు. అయితే నేను మీకు ఆరోగ్యమును కలుగజేసేదను, ఈ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. గాయాలను మాన్పుతాను. గాయాలంటే ఏంటి? ఇప్పుడు బెంజమిన్ బ్రదర్ గురించి చెప్పుకుంటున్నారు మీ అంతా. నాకు పొద్దునే తెలిసింది. నిన్న తెలిస్తే నేను వెళ్ళేవాడిని. నిన్న పగల బాగానే ఉన్నాడట. మొన్నటి రోజు నాకు కలిశాడు, మాట్లాడాడు. వాళ్ళ తమ్ముడికి కన్ను ఆపరేషన్ అయిందని చెప్పాడు. కానీ గాయం అంటే ఏంటి? ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నాడు, డబ్బులు లేవు ఇంట్లో, ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చి పెళ్లి చేయాలా. గాయం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఆయన పడిపోవటం, దెబ్బ అంటే జీవితానికి ఒక దెబ్బ తగలటం, అంటే ఆర్థికంగా తగలటం, లేకపోతే ఆరోగ్యం రీత్యా తగలటం. ఇక ఆయన కోలుకోలేడు. ఇప్పుడు కోలుకుంటాడేమో, ఒకవేళ కోలుకుంటే తర్వాత అది రివర్స్ వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు దాని ఫోకస్ తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే నరాలు కదా, నరాలు కంప్లీట్గా క్యూర్ అవుతాయి అని చెప్పలేము. కానీ దేవుడు యెహోవా ఏమంటున్నాడంటే, ఆయనకి దేవుడు ఆయుష్ కనుక ఉంచితే ఒకవేళ దాని అంతటా అది మందుల ద్వారా అవని, లేకపోతే ప్రార్థన ద్వారా అవని, లేక దానంతట అదే క్యూర్ అవటం కానీ మనిషి గాయం నుంచి కోలుకుంటాడు. గాయమైంది లోపల. 2 రకాల గాయాలు ఇప్పుడు. ఒకటి ఆరోగ్యం గాయం, మరొకటి ఆరోగ్యం గాయం, అప్పులు గాయాలు, అప్పులు దెబ్బ. అవి ఎందుకు వచ్చినాయి తెలీదు నాకు, ఎందుకు వచ్చినాయో. దేవునికి స్తోత్రాలు. ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు ప్రభు అయిన యెహోవా. తర్వాత అంటే వాక్యాన్ని గైకొనినప్పుడు అది జరుగుతుంది. వారు ఎవరను లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెడుతున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. అది ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళకు జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు తగిలే గాయాలు ఏమై ఉన్నావో ఆ గాయాలని మానుపుతాననే వాక్యం. ఈ వాక్యం రాయబడిన వాక్యం. అది ఎవరి గురించో చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. తర్వాత ఈ 33వ అధ్యాయంలో ఎక్కడ, ఇదే ఇర్మియాలో 6 నుంచి 9వ వచనం వరకు చదివినప్పుడు, 6 నుంచి 9వ వచనం వరకు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతున్నాను. ఆరోగ్యాన్ని రప్పిస్తాను, స్వస్థతను రప్పిస్తాను, వారిని స్వస్థపరుస్తున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదును. చెరలో నుండిన యోధా వారిని, ఇజ్రాయేలు వారిని నేను రప్పించుతున్నాను. మొదట నుండినట్టు
వారిని స్థాపించుతున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుస్తును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించదను. భోజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ముందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజే సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు అని రాసి ఉంది. సమస్తమైన ఉపకారాలను గురించిన వచనమే. ఉపకారము చేస్తాను, అపకారము చేయను, ఇంతకుముందు జరిగిన విధంగా జరగదు అంటాడు. అయితే దేవుని యొక్క రాకడలో ఇది సర్వసాధారణమైన వాక్యాలు. ఇప్పుడు చదివినవి. దేవుని యొక్క రాకడలో గడసర్పం అనేది బంధించబడుతుంది. ఎక్కడుందంటే ఈ వచనము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1 నుంచి 3వ వచనంలో రాయబడింది. మిక్కిలి గొప్పవైన సంఖ్యలను చేతపట్టుకొని, మిక్కిలి పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని, 3వ వచనంలో పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళం చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగవచ్చును చూసితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ గడసర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసును. ఆ 1000 సంవత్సరములు గడుసు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసును. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవాలి. ఇది రాకడలో జరిగే ఒక సంభవం. సాతాను బంధించబడుతుంది. ప్రభు రాకడ వచ్చిన తర్వాత, ప్రభు రాకడ రాకముందే బంధించబడుతుందా అంటే అది రాకడలో సంభవిస్తుంది. ఇక జనాలను మోసం చేయకుండా. ఇప్పుడు జనాలందరూ మోసపోతున్నారంటే దేని చేత మోసపోతున్నారు? మోసము అనే ఒక శబ్దము ఉంది కదా. మోసము జరుగుతుంది లోకంలో అక్కడక్కడ. అదంతా సాతాను వల్ల జరుగుతున్నదన్నట్టు. ఈ జనాలను మోసం చేయకుండా ఉండటానికి దాన్ని బంధించి లోపలేసాడంటే ఇక అది జనాలను మోసము చేయటం మార్గం లేదు. అప్పుడు 1000 ఏళ్ళు రాజ్యం జరుగుతుంది అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. 1000 సంవత్సరాల రాజ్యం చేస్తాడు. రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 21వ వచనంలో చూస్తే, రోమా 8వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనము చదివినప్పుడు అందులో సృష్టి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుంది. సృష్టి అంటే అర్థం ఏంటి? సృష్టి అంటే అర్థం ఏంటి? చెట్లు చేమల. చెట్టుని ఎవరైనా నరికారనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? చెట్టుని ఒకళ్ళ నరికారు, చెట్టుకు నొప్పి కలుగుతుంది అంటారా? కలగదా? మనం చెట్టు పోయి ఒక చోట నిలబడదాం. అందరం ఎంతమందిమి అందరం అడవిలో చెట్లుగా నిలబడదాం. మనలో వచ్చి ఎవరన్నా నరికారనుకో నొప్పి ఉంటుందో ఉండదో తెలుస్తుంది. చెట్టుకు ప్రాణం లేదా? ప్రాణం ఉంది. మరి దాని ప్రాణాన్ని పట్టుకున్నావు, దాని ప్రాణాన్ని హింసిస్తున్నావు, ఇరుస్తున్నావు, నరుగుతున్నావు. చెట్టుకు ప్రాణం లేకపోతే అది ఎట్ట బతుకుతుంది? చెట్లు, పుట్టలు, చెట్లు, చేపలు ఇవి ఇక్కడ చెప్పబట్టలేదు. సృష్టి అంటే గుట్టలు, నదులు, మన ఇవన్నీ సృష్టిగా ఇక్కడ చెప్పబడటం లేదు. ముఖ్యంగా మేకను కోస్తారు అక్కడ. అది కోసే ముందు దాని ప్రాణభయంతో కేకలు పెడుతుంది. గమనించండి. మరొక పక్షిని చంపుతుంటాం,
అప్పుడు కూడా అది పక్షి కూడా నా సాగు మూడిందని అది కూడా అరుస్తుంది. కోడిని కట్ చేస్తాం, కోడిని కట్ చేసే ముందు అది కెవ్వమని కేకేస్తుంది. గమనించండి, మీకు వాటి భాష రాదు కనుక, ఈ జంతుజాలం యొక్క భాష కూడా రాదు కనుక మనకు అది అర్థం కాదు. కాళ్ళ జరిపోతుంది. బల్లి దన్ను మనం పరిగెత్తుకొని పోయి కాళ్ళ జర్రిని సెంటిపీడిని మింగేసింది, అమాంతంగా మింగేసింది బాత్రూంలో. నేను చూస్తూనే ఉన్నాను. నేనే చంపుదాం అనుకున్నా కాళ్ళ జర్రిని, కానీ బల్లి పరిగెత్తుకొని వస్తుంది దాని దగ్గరికి, అది మింగేసింది, అమాంతంగా మింగేసి తినేసింది, దాని ఆకలి తీర్చుకుంది. ఇక్కడ గమనించండి, సృష్టి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో ఏం రాసిందంటే సృష్టి అని రాసింది. సృష్టి ఏం చేస్తుందంటే, సృష్టి 19వ వచనం నుంచి 21వ వచనం వరకు, మన రోమాధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూసు కనిపెట్టుస్తున్నది. ఎలానగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన. చూడండి, ఈ 27వ వచనంలో సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుసు ప్రసవేదన పడుతున్నదని ఎరుగుదము. సృష్టి ప్రసవేదన పడుతున్నది అంటే ఏంటి అర్థం? మనుషులతో సహా ఏడుస్తున్నారు. మీ అందరు చాలా మంది ఉన్నారండి ఇక్కడ, చాలా కుటుంబాలు ఉన్నారు. మీ అందరి ఇళ్లలో ఏడవని వారు ఎంతమంది ఉన్నారు? చేయి చూపెట్టండి. చూపెట్టరు. మేము నవ్వుతున్నామన్నోళ్ళు చేయి చూపెట్టండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరి మధ్య, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మధ్య, ఇక్కడ కూర్చున్న వారిలో ఎలాంటి దుఃఖం లేకోకుండా, ఏడుపు లేకోకుండా ఉన్నవారు ఎంతమంది, నవ్వుతూ ఉన్నవారు ఎంతమంది ఉన్నారు, సంతోషంగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? అంటే అందరూ దుఃఖంలో ఉన్నారన్నట్టు, ఏదో ఒక సమస్యలో ఉన్నారు కదా. ఏదో ఒక సమస్య, అప్పుల బాధో, లేకపోతే భర్త వలన బాధో, తల్లిదండ్రులు పిల్లల్ని బాధించడమో, లేకపోతే పిల్లలే తల్లిదండ్రులను ఏడిపించడమో, రకరకాల సమస్యలతో కొందరున్నారు. రకరకాల సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యలన్నీ ఎవరు తీరుస్తారు? తీర్చేవాడు లేడు. దేవుడు నవ్వుని ఏడుపుని జత చేశానన్నాడు ప్రసంగిలో. నవ్వు ఏడుపు రెండు అనుభవించాలి, సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవించాలని వాక్యం చెబుతుంది. ఆ దుఃఖం అనే శబ్దం ఉంది చూడండి, ఏడుపు అనే శబ్దం, అది ఏ మూలుగుట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనుషుల గురించి చెప్పారు. మేక మ్యాన్ అడుగుతుంది కొంచెం ముందు, దాని గొంతు నొక్కేది కోసి పడేస్తారు కదా. ఆ అరుసుడియే ఆ మూలుగుట, ప్రసవేదన పడుట. నువ్వు ఎన్ని రకాల జీవులను తీసుకుంటావో, పక్షులను కానీ జీవులను కానీ, వాటి ప్రాణం పోయేటప్పుడు అవి దుఃఖపడుతూ ప్రాణం వదిలిపెడతాయండి. కానీ మనకు అర్థం కాదు. మనకేం కావాలంటే నాలుగు రుచి కావాలి, దానికేం విలవిల కొట్టుకొని చచ్చిపోయే బాధ దానికి కావాలి, అంతే కదా. దాన్ని కనుక మేకనో పక్షినో కనుక విడిచిపెడితే నీకు దొరకకుండా పారిపోద్ది. అది పారిపోద్ది, మనం దాన్ని ఎంబడించి పట్టుకుంటాం, పట్టుకొచ్చి కోసేసుకొని తినేస్తాం. అంటే అది ఏ మూలుగుట. సృష్టి మూలగటం అంటే అర్థం ఏంటంటే జీవులన్నీ ఏడుస్తున్నాయి. దేని కొరకు? ప్రసవేదన పడుతున్నాయి. అంటే ప్రసవేదన అంటే అర్థం ఏంటి? జీవులు ప్రసవేదన పడటం అంటే అర్థం ఏంటి? దేవుని రాకడ కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రసవేదన పడటం అంటే ఏంటి? ప్రసవ వేదన స్త్రీకి కలిగినప్పుడు ఎంత బాధ ఉంటుందో అలాంటి బాధలు కొందరికి ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉన్నాయండి, బాధలు ఉన్నాయి, ఆ మనుషులకు ఉన్నాయి. ఆ బాధలన్నిటి నుంచి విడుదల కలగాలంటే యేసు ప్రభు రాక తప్పదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత మాత్రమే ఆ బాధలన్నీ తొలగిపోతాయి. తర్వాత బాధలు అనేవి ఉండవు.
దేవుని కుమారులు ప్రత్యక్షము కావాలి. దేవుని కుమారులు అంటే యెహోవాను నమ్మిన వారు, విశ్వాసులైన దైవ కుమారులు ప్రత్యక్షం కావాలి. అది రాకడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన సంఘంలో చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారో విశ్వాసులు, వాళ్ళు కనపడాలి. ఎప్పుడు కనపడతారు? దేవరం ఎప్పుడు కనపడుతుంది? ఎప్పుడు కనపడుతుంది? రాకడలోనే. సువార్తం ఎప్పుడు కనపడుతుంది? రాకడలోనే. రాకడ వస్తేనే వాళ్ళు వస్తారు. అదే చిత్రమైన విషయం, వాక్యం చెబుతున్న విషయం అదే. ప్రత్యక్షం కావాలి అని చెప్పబడుతుంది. దేవుని కుమారులు ప్రత్యక్షం కావాలి, భూమిలో నుంచి లేపబడాలి, పైనుంచి దిగి వచ్చేవాళ్ళు దిగి రావాలి, బ్రతికున్న వారు రూపాంతరం చెందాలి. ఇదండి క్రైస్తవ విశ్వాసము. నిరీక్షణ అంటే అదే క్రైస్తవ విశ్వాసం. సృష్టి ఏడుస్తుంది, దేవుని యొక్క రాకడ కొరకు సృష్టి ఏడుస్తూ ఉంది, ప్రసవ వేదన పడుతూ ఉంది. ప్రసవ వేదన అనగా నీకు కలిగే శ్రమలన్నీ ప్రసవ వేదనకి సంబంధించినవే. ప్రసవ వేదనకు సంబంధించినవి. నీకు కలిగే బాధలన్నీ ప్రసవ వేదనకు సంబంధించినవి. అది దేవునికి స్తోత్రాలు. హోషేలో 2వ అధ్యాయము 18వ వచనంలో గమనిస్తూ, హోషేయ దానియేలు పక్కన చూడండి, దానియేలు గ్రంథం పక్కన, దానియేలు గ్రంథం తర్వాత హోషేయ ఉంటుంది. 2వ అధ్యాయము 18వ వాక్యంలో 2:18 2:18 వచనంలో ఏమన్నాడంటే, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. యుద్ధం మానిపోవును. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. మీరు టీవీల్లో చూస్తే వార్తలు వినొచ్చు. మన దాకా యుద్ధాలు ఎందుకు రాలేదు ఇక్కడ దాకా అంటే, హైదరాబాద్లో ఒక బాంబు వచ్చి పడింది కనుక అప్పుడు అర్థమవుతుంది మనకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి. అప్పుడు దాకా అర్థం కాదు. ఎక్కడి నుంచో వేరే శత్రు దేశాల నుంచి ఒక బాంబు వచ్చి ఆ మహానగరాల మీద పడుతుంది. మన పల్లెటూళ్ళ మీద పడతాయో లేవో తెలియదు. బాంబులు పడతాయో లేవో, ఏమున్నాయని ఇక్కడ పడతాయి బాంబులు. ప్రజల మీద వేస్తారు, వేయరు. ఆ నగరాల్లో వాళ్ళు టార్గెట్లు పెట్టుకుంటారు, అక్కడ వేసేస్తారు. యుద్ధాలు మానిపించేదను. ఇప్పుడు యుద్ధాలు నడుస్తున్నాయి, యుద్ధములకి మానిపోవును. ప్రభు రాగానే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటి వరకు యుద్ధాలు జరగక తప్పదు. కాశ్మీర్ నాదని ఈ దేశపోళ్ళు ఆ దేశపోళ్ళు యుద్ధం, అదే యుద్ధం వీళ్ళకి. కాశ్మీర్ నాదని జమ్మూ కాశ్మీర్ యుద్ధం. మన పాకిస్తాన్ వాళ్ళకి మన ఇండియా వాళ్ళకి ఎందుకు జరుగుతుంది యుద్ధం? ఆ స్థలం కొరకే. మీ పక్కంటి వాళ్ళకను నీకు ఎందుకు కొట్లాట అవుతుంది? స్థలం కొరకు కాదు, జానడ స్థలం కొరకు. మీ పక్కంటి వాళ్ళకి నీకు గొడవ కాదా స్థలం దగ్గర? ఎందుకు వస్తుంది కొట్లాట? ఎందుకు వస్తుంది? మనలో ఏర్పడుతున్న కోరికల మూలంగా అవి జరుగుతున్నాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 11వ అధ్యాయము చూడండి, 6వ వచనము 9వ వచనం, 2 వచనాలు చదవండి చాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తుంది. తోడేలు గొర్రెపిల్లని చూస్తే సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే, తోడేలు గొర్రెపిల్లని చంపేసుకొని తింటుంది. సింహం కానీ పులి కానీ మేకపిల్లను చూస్తే, లేడి పిల్లను కానీ మేకపిల్లను కానీ చూస్తే చంపుకుంటుంది. దాని మాంసాన్ని ఆరగించేస్తుంది, తినేస్తుంది. ఇంకా మిడునాగు లేక నాగుపాము
దాని జోలికి పోతే అది కాటు వేస్తుంది. ఈ అపాయం అంతా ఇప్పుడున్న సృష్టిలో ఉంది. దేవుడు నాగుపాముని భూమి మీద పాకునదిగా చేశాడు కదా, నాగుపాముని. తేలును కూడా భూమి మీద నడుచున్నదిగా చేశాడు కదా. మనిషి కంటే బుర్ర ఉంది. తేలుకైతే కొండ్లు ఉంటాయి, వెనకొక కొండి, ముందు ఒక 2 కొండ్లు ఉంటాయి. వాటి జోలికి మనిషి పోతే అవి కక్షట తీర్చుకోవాలి, పగ. ఇప్పుడు వాటికి కూడా ఉంటుంది కదా రోషం, వాటికి కూడా ఉంటుంది కోపం. వాటికి నొప్పి కలిగిస్తే అవి మన మనిషిని కుడతాయి, మనిషిని కుట్టును. అవి కుట్టుట వలన మనిషికి ఎంత బాధ కలుగుతుందో తెలుసా? చాలా బాధ కలుగుతుంది. తేలు కుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేసి పెట్టండి. తేలు ఎప్పుడన్నా కుట్టిందా? దాని బాధ ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ఆ బ్రదర్ని కొట్టింది, దాని బాధ ఎట్లా ఉంటుందో తెలుసా? ఒకసారి నేను ఏం చేశానంటే అలిగా, మా అమ్మ నాన్న మీద అలిగి అన్నం తినకుండా అలిగి పడుకున్నాను. ఎక్కడ? పందిరి కింద పడుకున్నా. పందిరి కింద, పందిరి మీద నుంచి ఏమో నేల మీద పడింది. టపక్కన అన్నది. ఏందని చెప్పేసి అలిగినోండి కదా, ఏడ్చి 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 తల్లిదండ్రుల మీద అన్నం తినకుండా అట్లా సంతకాడ పడుకొని ఉంటే పందిరి మీద నుంచి ఏదో రాలింది, టప్పని అన్నది. ఏదో టప్పని అన్నదని ఏళ్ళతో ఇట్టన్నా చటకన వేసింది. అర్థం కదా? దోల. ఇప్పుడు అలిగినోడిని అలిగితే సరే, అన్నం తినకపోతే తినపోయి వాళ్ళు ఏం చేశారు, ఏమన్నారో ఏమో నాకు జ్ఞాపకం లేదు. కానీ చిన్నగున్నప్పుడు, చిన్నగంటే 10 ఏళ్ళు 8 ఏళ్ళు 12 ఏళ్ళు లోపు తెలుగుట్టింది. ఆ బాధకు తట్టుకోలేక లభో దిబో లభో దిబో లభో దిబో అని మొత్తుకుంటే చిన్నమ్మ దగ్గర తీసుకుపోతే ఉల్లిగడ్డ తీసి ఉల్లిగడ్డ రాయి అంటారు. అది అర్థం. ఇంకోసారి ఏం జరిగిందంటే మన బాణలు ఉంటాయి చూడండి, ఇళ్లలో సామాను పెట్టుకునే బాణలు, పూర్వకాలం ఉండే, ఇప్పుడు గరిసెలు అంటారు. బాణలు పెద్ద మట్టి కుండలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయో జనాల మధ్య. కానీ ఆ బాణలో ఏమో ధాన్యం ఉంటుంది, తినే ధాన్యం, ఏదో సజ్జలో లేకపోతే ఏమో ఉంటాయి. వాటిని పట్టుకుందామని పోతే అక్కడేసింది తేలు. అంటే దాని జోలికి పోతే అది గుట్టుద్ది అన్నట్టు. సీమ అన్నదంట. సీమ అంటది. సీమ అంటది. ఏమంటది సీమ? నేను నివసించే ఆ యొక్క బెజ్జంలో ఏలు పెడితే నేను కుట్టనా అంటదట. అది నిజంగానే అంటది. నేనుండే స్థలంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి, నీకేం అవసరం అంటే దాని పగ అది తీర్చుకోవటానికి, దాని కోపం అది తీర్చుకోవటానికి దానికి దేవుడు విషాన్ని ఇచ్చాడు, మనకేం కట్టెనిచ్చాడు చేతులు. వాటి పగ వాటికి ఉంటుంది. దేవుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్కటి పెట్టాడు. ఇప్పుడు నీ జోలికి ఎవరన్నా వచ్చి నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు. అక్క తమ్ముడిని తిట్టిందంట. తమ్ముడు అక్కని దుర్భాషలు ఆడాడట. అక్క తమ్ముడే కదా, మరి వాళ్ళు ఒక మాట పడితే అయిపోతుందే. కానీ తమ్ముడు అక్కని దుర్భాష ఆడాడు. ఏంటిది అది? కోపం. దాన్నే విషము అంటారు. మనిషిలో ఉన్న విషం కూడా అదే. కానీ మనిషి కట్టెలతోనో లేకపోతే చేతులతోనో హాని చేస్తాడు. అవేమో వాటికి ఉన్న ఆయుధాలు ఉన్నాయి. కొండి, పాముకి పన్నుతో హాని చేస్తుంది. అంటే మనల్ని బాధించడానికి వాటికి దేవుడు పెట్టిన అంశాలు అవి, థింగ్స్. ఒక్కొక్క జీవికి ఒక్కొక్కటి పెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్నీ దేవుడు పెట్టినవే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు బలవంతులైతే వాళ్ళకి విజయం. ఇక్కడ వాక్యంలో 11వ అధ్యాయంలో 6వ వాక్యం ఒకటి, 6వ వాక్యంలో తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తుంది రాకడలో.
చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటుంది. చిరుతపులి మేకపిల్ల యొద్ద పడుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా దూడ కొదమ సింహము యంగలైన అన్నాడు. కొదమ సింహం అంటే మంచి వయసు కలిగిన సింహం. కోడే దూడ సింహం కూడుకొనగా వాటిని బాలుడు తోలుకొని పోయి గడ్డి మేపుతాడు. అంటే పశువులను మేపినట్టుగా సింహాన్ని ఎవడన్నా బాలుడు మేపుతాడా చెప్పండి? సింహము, మన దూడ, కోడే అంటే ఆవుదోడేమో, అవన్నిటిని దూలకపోయి మేపకు వస్తాడు ఇంటికి. అంటే ఆయన రాజ్యంలో అది జరుగుతుంది. తర్వాత 9వ వచనంలో నా పరిశుద్ధ పర్వతమందు అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశము చేయదు. సముద్రము జలముతో నిండి లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండి ఉండును అని రాయబడిందండి. పాలు గుడిసి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడుతుంది. నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడినా నాగుపాము వచ్చి పిల్లకాడికి ఎలాంటి హాని చేయదు. ఎద్దుమైనట్లు సింహం గడ్డి మేస్తుంది. సింహం ఎప్పుడన్నా గడ్డి మేయటం చూసారా? చూడలా మీరు. ఆవులు ఎలుగులు కూడి మేస్తాయి. మెండాగు పుట్ట యొద్ద పాలు విడిసిన పిల్ల తన చెయ్యి సాస్తుంది. ఇవన్నీ ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేస్తుంది. ఇవన్నీ దేవుని యొక్క రాకడలో జరుగుతాయి. ఇవి ఆ రాజ్యం యొక్క లక్షణాలు అని చెప్పవచ్చు. మన ప్రభు రాజ్యం రాకడలో ప్రభు యేసు యొక్క రాజ్యం యొక్క లక్షణాలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 2-4 వచనాలు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్య జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదుము, రండి, ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుదుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్య జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మత్సుకత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము కట్కబెత్తక ఎండును. యుద్ధము చేయి నేర్చుకునుట ఇక మానివేయుదురు. ఈ వాక్యము ఏది 4వ వాక్యంలో ఉన్న విషయము మత్తయి సువార్త 24కి యాంటీగా ఉంది. అక్కడ యుద్ధాలు వస్తాయి అని చెప్పాడు, ఇక్కడ యుద్ధాలు మానుదురు అంటాడు. యుద్ధాలు మానటం, యుద్ధాలు రావటం. దేవుని స్తోత్రాలు. మేకా గ్రంథము చిన్న ప్రవక్తల గ్రంథం అండి. చిన్న ప్రవక్తల గ్రంథంలో మేకా అని ఒకటి ఉంటుంది. ఆ మేకా గ్రంథం 4వ అధ్యాయం 1-4 వచనాలు ఏమంటాడు? ఇది రాకడ గురించిన విషయాలండి ఇవి. మేకా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి ఆ అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వస్తురు. కాబట్టి ఆ కాలమున అన్య జనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవాకును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు.
జనం మీదకి జనము ఖడ్గమెత్తగా ఎండును, యుద్ధము చేయి నేర్చుకునుట జనులు ఇక మానివేతురు. ఎవరు భయం లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను, తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చున్నాడు అని వాక్యం రాస్తుంది. ఇది రాకడ గురించిన వాక్యమే, దేవుని రాకడ గురించిన వాక్యం. అయితే విమోచకుడు వస్తున్నాడు. విమోచకుడు సజీవుడు. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. రోమాపత్రిక 11వ అధ్యాయంలో, రోమా 11వ అధ్యాయంలో 25:1 తర్వాత, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుస్తున్నాను. అదే మనగా అన్య జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలులకు కఠిన మనసు కొంతమట్టుకు కలిగను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేల్ జనులందరూ రక్షింపబడదురు. ఇప్పుడు ఇజ్రాయేల్ మీదకి అన్ని దేశాలలో కత్తి దూయిస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో తెలియదు. ప్రభు ఒకేసారి ఆ ఇజ్రాయేల్ అందరినీ ఒకేసారి రక్షిస్తానంటున్నాడు. మొత్తం ఉన్న జనాలందరినీ ఒకేసారి రక్షణలో నడిపిస్తానని అంటున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే పునరుద్ధానం జరుగుతుంది. పునరుద్ధానము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 6వ వాక్యంలో పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం చదువుకోనండి. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనము తర్వాత 27వ వచనాలు చదువుకోండి. నా విమోచకుడు సజీవుడు. విమోచకుడు అంటే విమోచించువాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ మనం శాశ్వతంగా జీవిస్తామమ్మా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చచ్చిపోమంటలా, ఏమంటున్నాను, చచ్చిపోమంటారు ఎవరైనా? నలుగురు బతకాలంటారు. కానీ నా కోరిక ఏంటంటే విమోచకుడు వస్తాడు, సజీవుడు అయినా అందరిని సజీవులుగా చేస్తాడు, నమ్మిన వాళ్ళందరినీ సజీవులుగా చేస్తాడని వాక్యం. ప్రైజ్ లార్డ్. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. యెషయా గ్రంథంలో 35వ అధ్యాయము 6వ వాక్యంలో రాకడలో ఏం జరుగుద్దంటే కుంటి వాళ్ళందరూ గంతులు వేస్తారు. కుంటి వాళ్ళు ఏం చేస్తారు? గంతులు వేస్తారు. ఒక పాట కూడా ఉంటుందండి, కుంటి వాళ్ళు గంతులు వేస్తారు అని రాసి ఉంటుంది ఒక పాట కదా. పాట కూడా రాశారు. వికలాంగులందరూ గంతులు వేస్తారు అంటే రాసింది 35 యెషయా గ్రంథం 6వ వాక్యం 35:6వ వాక్యంలో, కుంటివాడు దుప్పివెలి గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు బారును. మరి ఇప్పుడు బారట్లేదా కాలువలు? ఈ మన మొదలు అడవిలోకి పోయి చూద్దాంపా, కాలువలు ఉన్నాయో లేవు? అక్కడక్కడ ఉంటాయా? ఉంటాయి. కొండల్లో ఎక్కడన్నా గొట్టుంటే పైన ఆ నీళ్లు పడతాయి, అడవిలో కాలువలు పారుతాయి. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, ఇజ్రాయెల్ దేశంలో కాలువలు పారటానికి మార్గం లేదు. దేశం వాటర్ దొరకదు. అందుకనే మనలాగా వాళ్ళు ఈ మాగాణి పొలానికి కనుక నీళ్లు పెట్టినట్టుగా వాళ్ళు పెట్టరు. మొక్క పాయింట్ మీదే నీళ్లు పడేటట్టు చేస్తారు వాళ్ళు. అక్కడే తడవాలి, మొక్కే గుంజుకోవాలి. అయినా కూడా పంట పండించడంలో వాళ్ళు గ్రేటు, ప్రపంచంలోనే గ్రేట్ అట. నీళ్లు వ్యర్థం చేయరు. మొన్న ఒక ఆమె సునీత పైకి పోలేదా, తను పోసిన ఒంటెలనే శుభ్రపరుచుకొని వాటినే తాగాల. నేను చెప్పింది అర్థమైందా? విన్నవా ఎప్పుడన్నా? ఇది ఎప్పుడన్నా విన్నవా? ఆ సింగపూరు ఆ దేశాల్లో అదే ఈ డ్రింక్ చేస్తారు చూడు, విస్కీ, బ్రాందీలు, మోరీ నీళ్ళు, మోరీలో ఉంటాయి నీళ్ళు. ఆ నీళ్ళని తీసుకొని శుభ్రపరిచి వాటిని బ్రాందీగా తయారు చేసే వాటిలో కలుపుతారట ఆ నీళ్ళని. ఇప్పుడు వాళ్ళు తాగేది ఏంటిది అన్నట్టు? మోరీ నీళ్ళు. ఇది కూడా కరెక్టే, అది కరెక్టే.
ఏ దేశాల్లో నీళ్లు దొరకవో ఆ దేశాల్లో వాళ్ళ ఒంట్లో నుంచి తయారైన వాటర్ని వృధా చేయక వాటినే పరిశుద్ధపరిచి మలినాలను తీసేసి వాటిని తాగుతుంటారు. కొన్ని అంటే పైకి వెళ్ళి 400 కిలోమీటర్ల పైకి వెళ్ళాలట స్పేస్ స్టేషన్లోకి. ఆ స్పేస్ స్టేషన్లో వాటర్ దొరకదు. వీళ్ళు విసర్జించిన నీళ్ళనే మలినాలు తీసేసి మిషన్లు తీసేస్తాయి, పరిశుభ్రపరిచి వాటినే నీళ్లు తాగుతారు. కానీ అక్కడ నీళ్ళ రూపంలో అవి దొరకవు. మన గడ్డగట్టిన నీళ్లు లాగే మింగుతుంది అన్నైతే చూశాను నేను ట్యూబ్లో. దేవునికి స్తోత్రాలు. అయితే ఇక్కడ వాటర్ వ్యర్థం చేయరు ఆ దేశాల్లో. ఈ గల్ఫ్ కంట్రీల్లో నీళ్ళు ఏడ దొరుకుతాయండి? ఆ దేశాల్లో వాన పడితేనే, పడకపోతే ఏడున్నాయి నీళ్ళు? పడినా కూడా ఎడారి ఇసుక గుంజేసుకుంటుంది. అందుకని కొండలలో నీళ్లు, అక్కడ అన్నీ కొండలే. ఇజ్రాయెల్ దేశం అంతా కొండల ప్రాంతం. నదులు ఉప్పు సముద్రం, ఎర్ర సముద్రం, ఇకపోతే అరేబియా సముద్రం, ఈ గల్ఫ్ దేశాలకు పక్కన. ఇప్పుడు నీకు 2 విషయాలు నేను పేర్కొంటాను. ఇద్దరికి యుద్ధం జరగబోతుంది. క్రైస్తవులకు కానీ ముస్లింలకు యుద్ధం జరుగుద్ది. ఎవడు గెలుతాడో ఎవడు ఓడిపోతాడో తెలియదు. కానీ ప్రపంచం అంతా 2 భాగాలు అయింది ఇప్పుడు. ఈ యొక్క ప్రభు రాకడ సంభవిస్తుంది. ఆ రాకడలో, దేవుని యొక్క రాకడలో ప్రభు యొక్క కుమారులు ప్రత్యక్షమవుతారని వాక్యంలో రాసింది. 35వ వచనం, కుట్టివాళ్ళు గంతులేస్తారు రాకడలో, మగవాని నాలుక పాడుతుంది. అంటే మగవాడు ఉండడు అన్నట్టు, మగతనం ఉండదు. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి. అరణ్యంలో నీళ్లు ఉబుకటం అంటే ఈ వాక్యాలు ఎడారి ప్రాంతం గురించి రాసిన వాక్యాలు ఇవి. ఎడారిలో ఉన్నది అన్నట్టు ఇది. అక్కడి నుంచి అక్కడ నీళ్లు దొరకవు కనుక అరణ్యంలో నీళ్లు ఉబుకును అని అంటాడు. మరి ఆ ఇసుక ప్రాంతాల్లో ఈ మధ్య అయితే దుబాయ్, సౌదీ అరేబియాలో ప్రచండమైన వానలు పడి దేశం కొన్ని నగరాలు మునిగినట్టు అయిపోయింది ఈ మధ్య. అక్కడ వాన పడతారు జనరల్గా, మన దగ్గర పడినట్టుగా. ఆ దేశంలో ఈ మధ్య వాన పడి ఆ మక్కా అనేది కూడా నీళ్ళల్లో కొట్టకపోతున్నట్టుగా ఉన్నది. అంత భయంకరంగా వాన పడింది ఆ దుబాయ్లో కూడా. ఎడారి ప్రాంతాలు సస్యశ్యామలు అవుతాయి అని చెప్పబడుతుంది అన్నట్టు. దేవునికి స్తోత్రాలు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వాక్యంలో గొప్ప జనం, ఇజ్రాయెల్ అనేది గొప్ప జనం వీళ్ళు కొట్టుకొని వస్తుంటే వాళ్ళు వచ్చి మనల్ని చంపుతారట, కొట్టేటి వాళ్ళని. అర్థం కదా? వాళ్ళు కొట్టుకొని వస్తారు. అంటే కొట్టుకునేది జనం కాదు, సైన్యం కొట్టుకుంటుంది. సైన్యం కొట్లాట అక్కడ జరుగుతుంటే ఇక్కడే జనమేమో వీళ్ళు కొట్టుకొని వస్తారు అన్నట్టుగా రాసింది. ద్వితీయోపదేశకాండం 4 గొప్ప జనము అనేది 4:8 వచనం. ద్వితీయోపదేశకాండం 4:8లో, మరియు నేడు నేను మీకు అప్పగిస్తున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అంటే ఈ యొక్క జనమే, ఇజ్రాయెల్ జనమే. వేరే మార్గం ఎక్కడదండి? దీని నుంచి తీసుకుంటారు ధర్మశాస్త్రం. దేని నుంచి తీసుకుంటారు వాళ్ళు? ఈ పంచఖండాలనే తీసుకుంటారు ముస్లిమ్స్. వేరే మార్గం లేదు. దేవునికి స్తోత్రాలు. ఇంకొక వచనము మత్తయి శుభవార్తలో 11వ అధ్యాయంలో 14వ వచనం ముగిస్తున్నాను. 11వ అధ్యాయం 14వ వచనం మత్తయి శుభవార్త. ఈ సంగతిని అంగీకరించుటకు మనసుంటే, ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే. మనసు ఉంటే, ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే. మనసు ఉంటే, if you accept this thing, the coming Elia is he.
యోహాను గురించి చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు.